వెల్కమ్ టు సుందర్ షాట్స్. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు, త్వరలో కొత్త షెడ్యూల్. ఆంధ్రజ్యోతి, ఈనాడు అన్ని వెబ్సైట్లు ఈ రోజు ఈ వార్తను ప్రత్యేకంగా రాసినాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నీట్ 2026 పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. రాజస్థాన్ లో పరీక్ష పత్రాలు లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో కొత్త పరీక్ష షెడ్యూల్ ప్రకటిస్తామని ఎన్టీఏ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నీట్ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. రాజస్థాన్ లో పరీక్ష ప్రశ్న పత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని ఎన్టీఏ తెలిపింది. పేపర్ లీక్ కేసును దర్యాప్తు చేయడానికి సిబిఐకి అప్పగించింది. నీటికి సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదమైంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉండాలి అని చెప్తే లేదు ఒకే దేశం ఒకే పరీక్ష అన్నారు. మరి ఒకే దేశం ఒకే పరీక్ష పెడితే రాజస్థాన్ లో పేపర్ లీక్ అయింది. ఆ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ నష్టపోయారు. ఎవరు బాధ్యులు ఇప్పుడు దీనికి? మొత్తం దేశవ్యాప్తంగా 22 లక్షల మంది రాశారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఒక్క పేపర్ లీకేజ్ ప్రశ్నార్థకంలో పడేసింది. ఒకే దేశం ఒకే పరీక్ష పేరుతోటి 22 లక్షల విద్యార్థుల జీవితాలను ఆగం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అదేదో రాజస్థాన్ లో జరిగిందంట లీక్. మరి ఇప్పుడు రాజస్థాన్ లో జరిగితే దేశంలో ఉన్న మిగతా అన్ని రాష్ట్రాల విద్యార్థులు నష్టపోవాలన్నా? అసలు లీకులే లేకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ దీన్ని పట్టుబట్టి సెంట్రలైజ్ చేసి రాష్ట్రాలు వద్దంటున్నా తెలంగాణ, తమిళనాడు, కేరళ మిగతా అనేక రాష్ట్రాలు కూడా మా పరీక్ష మేము నిర్వహించుకుంటాం అని చెప్పేసి చెప్పుతున్నా బలవంతంగా నెత్తి మీద రుద్దిరు దీన్ని. ఈ నీట్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. మరింత మంది ఎక్స్పర్ట్స్ ను కూడా పిలిచి ఈ నీట్ పరీక్ష ఏంది, దాని చుట్టూ ఉన్న అంశాలు ఏంది కూడా మనం క్లియర్ గా ఇంటర్వ్యూల ద్వారా మీకు అందించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడైతే ఈ వార్త మీద మీ కామెంట్ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటర్.